మాధవ, జర ఈ ఖాళీ పాత్రల వైపు కూడా మీ దృష్టి సారించండి. అసలు ఎంతకాలం మనం కేవలం ఆశల మీదే బ్రతుకుతాం? ఊరంతటిలో మనదే అటువంటి దురదృష్టకరమైన ఇల్లు. ఎక్కడైతే నెలలో 15 రోజులు పొయ్యి కేవలం బూడిదను వెదజల్లడానికే వెలుగుతుందో, పొరుగునున్న స్త్రీలు కొత్త బట్టలు, నగలను గురించి మాట్లాడుకుంటారు. కానీ నేను ఇక్కడ 2 పూటల తిండి కోసం తలపిస్తున్నాను. భాగ్యవాన్, నేను కష్టపడ్డల్లో ఏ లోటు చేయనని నీకు తెలుసు. ఉదయం సూర్యుడు ఉదయించక ముందే అడవికి వెళ్తాను, మరియు సాయంత్రం చీకటి పడే వరకు బరువైన మోపు మోసుకొని తిరిగి వస్తాను. కట్టెలు కొట్టడం మా పూర్వీకుల విద్య, మరియు దీంతోనే మన బతుకు సాగుతోంది. కాలం బాలేదని నేను ఒప్పుకుంటాను, కానీ కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. నువ్వేమీ చింతించకు. నేను ఈరోజు అడవిలోని ఆ భాగానికి వెళ్తాను. అక్కడ దొరికే కట్టెలు నగరపు మార్కెట్లో మంచి ధరలకు అమ్ముడవుతాయి. నువ్వు కొంచెం ఓపిక పట్టు, భగవంతుడు అంతా సర్దుబాటు చేస్తాడు. ఓపిక? గత 10 ఏళ్లుగా నేను ఓపిక అనే చేదు గుళికలు మింగుతూనే బ్రతుకుతున్నాను మాధవ. మీ మాటలు ఇప్పుడు నాకు ఓదార్పుని కాకుండా గాయాలను కలిగిస్తున్నాయి. కట్టెలు కొట్టడం కాకుండా లోకంలో చాలా పనులున్నాయి. మీరేదైనా జమీందారు దగ్గర కూలీగా ఎందుకు చేరకూడదు? లేదా నగరానికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం వెతుక్కోకూడదా? కట్టెలు కొడుతూ మీరు మీ భుజాలను విరగ్గొట్టుకుంటున్నారు. కేవలం పేదరికం మాత్రమే కాదు, నేనిప్పుడు ఈ ఆకలిని భరించలేను. నాకు కావలసిందల్లా ఒక్కటే, రేపు ఉదయం ఏం తింటామో అన్న భయం లేకుండా రాత్రిపూట మనమిద్దరం ప్రశాంతంగా నిద్రపోవాలి. సరే భాగ్యవాన్, నా కష్టం సరిపోవడం లేదని నువ్వు భావిస్తే నేను ఈ రోజు నుండే వేరే పని కోసం వెతుకుతాను. కట్టెలు కొట్టడంతో పాటు ఊరి జమీందారుని కలిసి నా కోసం ఇంకేదైనా పని ఉందేమో అడుగుతాను. నీ కళ్ళలో ఎప్పుడు దుఃఖపు మేఘాలు కమ్ముకోవాలని నేను కోరుకోను. నేను ఓడిపోనని మాటిస్తున్నాను. ఈరోజు ఎలాగోలా గడిపాయి. సాయంత్రం నేను తిరిగి వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్తతో వస్తాను. ఇప్పుడు ఒక్కసారి నవ్వు. నీ నవ్వు నా అసలైన సంపద. అప్పుడే హఠాత్తుగా తలుపు మీద మెల్లగా తట్టిన శబ్దం వినిపించింది. కేశవ్ లేచి బయటకు వెళ్లాడు. తలుపు దగ్గర ఒక వృద్ధ సాధువు నిలబడి ఉన్నాడు. ముఖం ప్రశాంతంగా, కళ్ళు తేజోవంతంగా ఉన్నాయి. కాని శరీరం మాత్రం చాలా బలహీనంగా ఉంది. బిడ్డా, దాహంతో ఉన్న ఈ బాటసారికి కొంచెం చల్లని మంచి నీరు ఇవ్వగలవా? నేను మైళ్ల దూరం ప్రయాణించి వస్తున్నాను, మరియు నా దేహం ఇక సహకరించడం లేదు. గొంతు ఎండిపోయింది, మరియు పాదాలకు బొబ్బలు వచ్చాయి. నీ దగ్గర కొంచెం అన్నం ఉన్నా ఈ ముసలివాడికి దానం చేయి. నాకేమీ రాజభోగం అక్కర్లేదు. కేవలం ఒక ముద్ద దొరికినా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈశ్వరుడు నీ సేవను స్వీకరిస్తాడు, మరియు నీ ఇంటి నిధులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. ప్రణామం మహాత్మా. మీరు నా ద్వారానికి రావడం నా అదృష్టం. కానీ నేను మీకు ఏ ముఖంతో చెప్పను. నా దగ్గర మీకు పెట్టడానికి ఒక్క గింజ కూడా లేదు. మేమే నిన్నటి నుండి ఆకలితో ఉన్నాం. నా కుటీరంలో కేవలం ఖాళీ పాత్రలు మరియు పేదరికం మాత్రమే ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని దాహంతో వెనక్కి పంపను. ఇప్పుడే లోపల నుండి చల్లని నీరు తీసుకొస్తాను. భోజనం పెట్టలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నన్ను క్షమించండి. పుత్రా, బాధపడకు. దానం ఇవ్వడానికి ధనం కాదు, మనస్సు కావాలి. నీ కళ్లలో ఉన్న కరుణ ఏ షడ్రశోపేత విందుకన్నా ఎక్కువ తృప్తిని ఇస్తుంది. నువ్వు నీరు తీసుకురా, అదే నాకు అమృతంతో సమానం. మనిషి అసలైన తత్వం అభావంలోనే తెలుస్తుంది, మరియు నువ్వు అభావంలో ఉండి కూడా అతిథి సత్కార ధర్మాన్ని పాటించావు. వెళ్ళు బిడ్డా, నీరు తీసుకురా. నేను ఇక్కడే నీకోసం ఎదురుచూస్తాను. నీ అమాయకత్వం నా మనస్సు గెలుచుకుంది. మాధవుడు యోగికి నీరు తాగించగానే యోగి ముఖం వెలిగిపోయింది. ఆయన ప్రసన్నుడై మాధవుడికి ఆశీర్వాదమిచ్చారు. మాధవా, నీ సేవాభావానికి నేను ఎంతగానో సంతోషించాను. సాధారణ మనుషులకు అందని 3 వరాలను నీకు ఇస్తున్నాను. నువ్వు ఏం కోరుకున్నా అది నిజమవుతుంది. నీ మొదటి కోరిక ఏమిటో చెప్పు పుత్రా. కాని గుర్తుంచుకో, వరం ఆలోచించి వాడుకో. ధనం, వైభవం, ఆయుష్షు లేదా శక్తి ఏదైనా కోరుకోవచ్చు. చెప్పు,
నీ మొదటి అభిలాష ఏమిటి? మహాత్మా, మీరు నన్ను పెద్ద పరీక్షలో పెట్టారు. నిజానికి నాకు చాలా కావాలి, కానీ నేను నా బుద్ధిని ఉపయోగించాలనుకుంటున్నాను. నా మొదటి వరం ఏంటంటే నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే నా ఈ గొడ్డలి. దీన్ని ఎవ్వరు తాకినా నా ఆజ్ఞ లేకుండా వదలకూడదు. ఒకవేళ వారు దీంతో పనిచేయడం మొదలు పెడితే నేను ఆపమని చెప్పే వరకు వారు ఆగకూడదు. నాకు ఇలాంటి వింతైన వరం ఇవ్వగలరా? ఇది నాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వింత కోరిక, కాని వచనం ప్రకారం తథాస్తు. నీ గొడ్డలి ఇక నీ ఆజ్ఞకు బానిస. ఇప్పుడు సమయం వృధా చెయ్యకుండా నీ రెండో కోరిక కోరుకో. గుర్తుంచుకో, నీ దగ్గర కేవలం 2 అవకాశాలే మిగిలి ఉన్నాయి. నీకు బంగారు గనులు కావాలా, లేక మేఘాలను తాకే భవనం కావాలా? ప్రపంచంలోని ప్రతి సుఖ సదుపాయం నీ పాదాల దగ్గర ఉండవచ్చు. ఒక్కసారి నీ మనసులో మాట చెప్పు, చమత్కారం చూడు. మహారాజా, రెండో కోరిక కోసం నేను పాత చెక్క కుర్చీని ఎంచుకుంటున్నాను. ఈ కుర్చీలో ఒక్కసారి ఎవరు కూర్చున్నా నా అనుమతి లేకుండా అక్కడి నుండి కదలకూడదు. రాయి మీద గీతలా వారు ఈ కుర్చీకి అతుక్కుపోవాలి. వారు ఎంతటి బలవంతులైనా సరే నా ఇష్టం లేకుండా లేవడం అసాధ్యం కావాలి. ఇదే నా రెండో విన్నపం. మీరు నా ఈ కోరికను కూడా తీరుస్తారని నమ్ముతున్నాను. నీ ఆలోచన ఏ సామాన్య మనిషిలా లేదు మాధవ. ఈ వరం కూడా నీకు ప్రసాదించాను. ఇక చివరిదైన 3వ కోరిక వంతు. ఆలోచించుకో. నీ పేదరికాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవాలని లేదా? నీకు నీకోసం దీర్ఘాయువు అంటే రోగములేని కాయము అక్కర్లేదా? ఇదే ఆఖరి అవకాశం. దీని తర్వాత నేను అదృశ్యమవుతాను మరియు మళ్ళీ ఎప్పటికీ కలవను. నీ 3వ కోరిక కోరుకో మరియు నీ అదృష్టాన్ని నిర్ణయించుకో. మహాత్మా, 3వ కోరిక నా దగ్గరున్న ఈ పాత తోలు సంచి లోపల నేను ఏది వేసినా, అది వస్తువైనా, బంగారమైనా లేదా ఏదైనా ప్రాణి అయినా, నా అనుమతి లేకుండా అది బయటికి రాకూడదు. మేం స్వయంగా విడిపించే వరకు అది ఆ సంచి లోతుల్లో బందీగా ఉండాలి. ఇదే నా చివరి కోరిక. నీ ఆలోచన సామాన్యుడిలా లేదు మాధవ. వింత కోరికలు, కాని వచనం ప్రకారం తథాస్తు. నీ 3 కోరికలు నెరవేరాయి. గుర్తుంచుకో, వరాలు సరైన సమయంలో వాడినప్పుడే ఫలిస్తాయి. సాధువు వెళ్ళిపోగానే అప్పటి వరకు మౌనంగా వింటున్న భాగ్యవాన్ అగ్నిపర్వతంలా పగిలిపోయింది. మాధవుడు తన మూర్ఖత్వంతో బంగారు భవిష్యత్తును బలి ఇచ్చాడని ఆమెకు అనిపించింది. వాహ్ మాధవా, ఎంతటి తెలివితేటలు చూపించారు. సాక్షాత్తు దైవమే మీ ద్వారానికి వచ్చి ధనం, సుఖం కోరుకోమంటే మీరేం కోరుకున్నారు? గొడ్డలి, కుర్చీ మరియు సంచి. ఈ ప్రాణం లేని వస్తువులతో నా కడుపు నిండుతుందా? ఈ వరాలతో మన ఇంటి కప్పు గట్టిపడుతుందా? నేనిక్కడ గింజ కోసం తలపిస్తుంటే మీరు పనికిరాని వరాలు కోరుకున్నారు. మీరు ఎప్పటికీ బాగుపడలేరని ఈరోజు నిరూపించారు. ఆ అవకాశం నాకు వచ్చి ఉంటే ఈ గుడిసెను భవంతిగా మార్చేదాన్ని. భాగ్యవాన్, నువ్వు చూస్తున్నవి కేవలం సాధారణ వస్తువులు, కానీ నేను చూస్తున్నది ఒక రక్షణ కవచం. కొన్నిసార్లు నేరుగా అడిగిన ధనం నిలవదు, కానీ బుద్ధితో సంపాదించిన సంపద ఎప్పుడూ తోడుంటుంది. నా మీద నమ్మకం ఉంచు. ఈ 3 వరాలు నువ్వు కోరుకున్నవన్నీ తెచ్చిపెడతాయి. నేను కోరుకున్న దాని వెనుక ఒక రహస్యం ఉంది. అది సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి శాంతించు, ఎందుకంటే ముందు ముందు పెద్ద సవాలు రాబోతున్నాయి. భార్య మాటలకు నొచ్చుకున్న మాధవుడు తన పాత గొడ్డలిని భుజాన వేసుకుని చందనపూర్ అడవికి బయలుదేరాడు. ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలితో, అసంతృప్తితో ఉన్న మాధవుడు తనలో తాను బాధపడసాగాడు. హే భగవంతురా, నా అదృష్టంలో ఎప్పుడు కష్టాలే రాసిన భాగ్యం అని చెప్పి నిజమే. నేను ఆ మహాత్ముడిని బంగారు నాణేలు అడిగుంటే ఈ రోజులా తిండి కోసం అలమటించేవాడిని కాదు కదా. పొట్టలో ఒక్క అన్నం గింజలేదు. అడవిలో కూడా ఎండిన కట్టెలు దొరకడం కష్టమైపోతుంది. ఈ చెట్లు కూడా నా పేదరికాన్ని చూసి ఎగతాళి చేసినట్లున్నాయి. ఏ ముఖం పెట్టుకుని ఇంటికెళ్లాలో అర్థం కావడలేదు. అక్కడ కేవలం ఖాళీ పాత్రలు మరియు భార్య ఫిర్యాదులు నా కోసం ఎదురుచూస్తున్నాయి. అప్పుడే పొదల చాటు నుండి ఒక వింతైన ముసలి వ్యక్తి బయటకు వచ్చాడు. ముఖం మీద కుటిలమైన నవ్వు ఉంది.
అతను మెల్లగా మాధవుడి వైపు రాసాగాడు. ఆ ముసలివాడి పాదాలు మేకగిట్టల్లా ఉండటం గమనించి మాధవుడు భయపడ్డాడు. అరే ఓ యువకుడా, ఇంత దిగులుగా ఈ అడవిలో ఎందుకు కూర్చున్నావు? నీ నిట్టూర్పులకు అడవిలోని ఆకులు కూడా ఎండిపోతున్నాయి. ఏమైంది? నీ భార్య నిన్ను ఇంటి నుండి గెంటేసిందా? లేక ఈ పేదరికం నిన్ను వదలడం లేదా? చూడు, నేను ఈ అడవిలో పాత నివాసిని. నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలివేస్తోంది. నువ్వు కోరుకుంటే నీ దరిద్రాన్ని ఒక్క క్షణంలో పోగొడతాను. కాని నాదొక చిన్న నిబంధన. చెప్పు, నీ అదృష్టాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? ప్రణామం మహాన్ బావ, మీరు హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చారు? నా భార్యతో గొడవపడి ఇక్కడ కూర్చున్నానని మీకెలా తెలిసింది? మీ మాటలు వింతగా ఉన్నాయి. మీ పాదాలు, మీరు సాధారణ మనిషిలా లేరు. మా పెద్దలు చెప్పే ఆ మాయా రాక్షసుడు మీరేనా? నాకేమో భయంగా ఉంది. అయినా నా సందేహం తీర్చండి. మీరెవరు? నా నుండి ఏం కోరుకుంటున్నారు? నువ్వు చాలా తెలివైన వాడివి. కట్టెలు కొట్టేవాడా? అవును, నువ్వు ఊహించింది నిజమే. నేను ఈ మాయా సామ్రాజ్యానికి అధిపతిని. కాని భయపడకు, నేను నిన్ను చంపడానికి కాదు, నీ జోలె నింపడానికి వచ్చాను. చూడు, నా దగ్గర బంగారు నాణేలతో నిండిన 3 సంచులు ఉన్నాయి. వీటిని తీసుకెళ్లి నీ భార్య కలలన్నీ నెరవేర్చు. మంచి భోజనం తిను, మంచి బట్టలు కట్టుకో. ఆ గుడిసె బదులు భవంతి కట్టుకో. బదులుగా నాకు కావాల్సిందల్లా, సరిగ్గా ఏడాది తర్వాత నువ్వు నాతో పాటు నా లోకానికి రావాలి మరియు నాకు గులాంగిరీ చేయాలి. ఏడాది పాటు పూర్తి స్వేచ్ఛ మరియు అపారమైన ధనం. ఆలోచించుకో, ఈ బేరం చెడ్డదేమీ కాదు. మాధవుడు ఆ రాక్షసుడు ప్లాన్ అర్థం చేసుకున్నాడు. కాని ప్రస్తుత పేదరికం నుండి గట్టెక్కడానికి ఒప్పుకున్నాడు. మాలిక్, మీ మాట నిజమే. రోజు ఆకలితో చావడం కంటే ఏడాది పాటు రాజులా బ్రతకడం మేలు. నా భార్యకి ఎప్పుడు నా మీద ఫిర్యాదులుంటాయి. కనీసం ఈ నాణేలతో ఏడాది పాటు ఆనందంగా ఉంటుంది. కానీ ఏడాది తర్వాత నేను వెళ్తే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటో. సరే, ఏదైతే అదైంది. నేను మీ బేరాంగ్ సిద్ధం. ఆ బంగారు సంచులు ఇవ్వండి. ఏడాది తర్వాత నేను మీతో వస్తాను. బేష్, నీ తెలివితేటలు నాకు నచ్చాయి. ఇదిగో, ఈ 3 బంగారు సంచులు తీసుకో. 7 జన్మల వరకు కూర్చుని తినొచ్చు. కాని గుర్తుంచుకో, ఏడాది తర్వాత ఇదే సమయానికి నేను నిన్ను తీసుకెళ్లడానికి వస్తాను. తప్పించుకోవాలని చూస్తే ఊరంతటిని భస్మం చేస్తాను. భాగ్యవాన్, చూడు, నేను నీకోసం ఏం తెచ్చానో. ఇక నువ్వెప్పుడూ ఆకలితో పడుకోనక్కర్లేదు, పాత బట్టలు కట్టక్కర్లేదు. చూడు, బంగారు నాణాల సంచులు. ఇప్పుడు మనం ఒక పెద్ద మేడ కట్టుకుందాం. ఊర్లో మనకంటే ధనవంతులుండరు. ఇప్పుడు నవ్వు. ఇవన్నీ ఎక్కడివి మాధవ? ఉదయం చెల్లిగవ్వలేదు, ఇప్పుడిన్ని సంచులెలా వచ్చాయి? ఎక్కడైనా దొంగతనం చేశారా? ఎవరైనా ఇంత ధనం ఎందుకిస్తారు? నాకు నిజం చెప్పండి, మీ కళ్ళల్లో ఆనందం కనిపించటం లేదు. ఏదో దాస్తున్నారు కదా? భాగ్యవాన్, నువ్వు చాలా ప్రశ్న అడుగుతావు. నేను దొంగతనం చేయలేదు. అడవిలో నాకు ఒక పెద్ద పని దొరికింది. దానికి అడ్వాన్స్గా ఈ ధనం ఇచ్చారు. ఒక ఏడాది వరకు సుఖంగా ఉండమన్నారు. భవిష్యత్తు గురించి ఈరోజే ఎందుకు చింతించాలి? ప్రస్తుతానికి ఈ ఆనందాన్ని అనుభవించు. ఏడాది గడిచిపోయింది. చివరి రోజు వచ్చింది. మాధవుడు గొడ్డల్ని పదును పెడుతున్నాడు. మాధవ, ఈ రోజుతో ఏడాది పూర్తవుతోంది. మీరు ఉదయం నుండి ఆ పాత గొడ్డలిని ఎందుకు పట్టుకున్నాడు? మన దగ్గర బంగారం ఉంది కదా. ఆ యజమాని ఎవరు? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? నాకు భయంగా ఉంది. నాకీ ఐశ్వర్యం వద్దు, మీ తోడు కావాలి. భాగ్యవాన్, నువ్వు భయపడకు. ఆ ధనం పొందడానికి నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. కానీ ఆ సాధువిచ్చిన వరాలు మనల్ని కాపాడతాయి. ఆ అతిథి వచ్చినప్పుడు నువ్వు లోపలే ఉండు, బయటికి రాకు. ఒక సామాన్య మనిషి బుద్ధి మాయావిని ఎలా ఓడిస్తుందో చూడు. రాక్షసుడు తన భయంకర రూపంలో వచ్చాడు. కట్టెలు కొట్టేవాడా, సమయం ముగిసింది. పద, నాతో నా నరకలోకానికి రా. అక్కడ అనంతకాలం నాకు బానిసగా ఉండు. నీ భార్యకు వీడ్కోలు చెప్పు. ప్రణామం మాలిక్, వచ్చారా? మేం సిద్ధం. కానీ మాలిక్, వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. నా పిల్లల కోసం కొన్ని కట్టెలు పోగు చేశాను. ఈ కొద్ది కట్టెలు చీల్చడం మిగిలిపోయింది. మీరు మీ మంత్రశక్తితో ఈ మొద్దులను చీల్స్తే నేను ప్రశాంతంగా వస్తాను. మీకిది క్షణకాలం పని. మీరు మనుషులు చాలా పిరికివారు. సరే, ఇవ్వో బొమ్మ గొడ్డల్ని. ఇప్పుడే ముక్కలు చేస్తాను. ఇదిగో. అరే, ఇదేంటి? ఈ గొడ్డలి నా చేతులకు అతుక్కుపోయింది.
నా శరీరం దానంతటా అదే కట్టెలు కొడుతోంది. ఆగలేకపోతున్నాను. ఏం మాయ చేశావురా? అరే మాలిక్, అప్పుడే అలసిపోయారా? కొట్టండి మాలిక్, ఇంకా చాలా ఉన్నాయి. ఆ గొడ్డల్ని ఎవరు పట్టుకున్నా నా ఆజ్ఞ లేకుండా వదలలేరని మీకు చెప్పలేదా? ఇక రాత్రంతా కొడుతూ ఉండండి, నేను వెళ్ళి నిద్రపోతాను. మాధవా, నన్ను రక్షించు. నీ తెలివి ముందు నా మాయ ఓడిపోయింది. ఇంకో ఏడాది గడువు ఇస్తాను. 3 సంచుల బంగారం ఇస్తాను. నన్ను వదిలేయ్. ఏడాది గడువ చాలా తక్కువ మాలిక్. మీరు విడుదల కావాలంటే నాకు 5 సంచుల బంగారు ఇవ్వాలి, మరియు 2 ఏళ్ల వరకు ఈ ఊరు వైపు రాకూడదు. వేణు రాక్షసుడు 7 సంచులిచ్చి పారిపోయాడు. రెండేళ్లు గడిచాయి. మళ్ళీ వచ్చాడు. ఓయ్ కట్టెలు కొట్టేవాడా, ఈసారి నేను నీ వస్తువులను తాకను. పద నాతో. రండి మాలిక్, మీరు అలసిపోయి ఉంటారు. కనీసం 5 నిమిషాలు ఈ కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకోండి. నేను మూట సర్దుకుని వస్తాను. రాక్షసుడు ఆలోచించి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీ బావుంది, త్వరగా రా. మాలిక్, దీనిలో కూర్చోవడం సుఖం కానీ లేవడం కష్టం. ఒక్కసారి ప్రయత్నించండి. రాక్షసుడు ఎంత ప్రయత్నించినా కుర్చీ నుండి లేవలేకపోయాడు. చివరకు 10 సంచుల బంగారమిస్తానని 5 ఏళ్ల వరకు రానని వేడుకుని విడుదలయ్యాడు. ఆ తర్వాత మాధవుడు తన 3వ వరం అయిన తోలు సంచితో రాక్షసుడిని శాశ్వతంగా బంధించి ఊరి పొలిమేరల దాకా తరిమేశాడు. చందనపూర్లో మళ్లీ సంతోషాలు వికసించాయి. ఒక సాధారణ కట్టెలు కొట్టేవాడు తన బుద్ధితో అదృష్టాన్ని మార్చుకున్నాడని లోకం చెప్పుకుంది.